వదిన 24 గంటల్లో 70 కోట్లు రికవరీ చేయమన్నారు అల్లుడు. అది ఎలా సాధ్యం అల్లుడు? బాబాయ్, పద్మాక్షమ్మ అన్నారని కాదు, మన దగ్గర నుంచి హ్యాక్ చేసి షెల్ కంపెనీలకి తరలించిన డబ్బుని త్వరగా మనం పట్టుకోవాలి. లేకపోతే ఆ డబ్బులు చేతులు మారితే మనం ఆ ఫండ్ని రికవరీ చేయడం చాలా కష్టం అవుతుంది. లక్ష్మి చెప్పింది కరెక్ట్ మావయ్య. సరే, మనం డబ్బు త్వరగా రికవరీ చేయాలి. కానీ విదేశాలకు షెల్ కంపెనీ ద్వారా తరలించిన సొమ్ముని ఎలా తిరిగి తీసుకురావాలి? అది కూడా 24 గంటల్లో. బాబాయ్, ఈ మార్గం ద్వారా డబ్బుని వెనక్కి తీసుకురావాలని మాకు కూడా ఐడియా లేదు, కానీ తీసుకురావాలి. అవును, అది మన డబ్బు. చాలా కష్టపడి ప్రజెంటేషన్ ఇచ్చి కలెక్ట్ చేసిన ఫండ్. ఆ డబ్బు మీద మన భవిష్యత్తు ఆలోచనే కాదు, ఎంతోమంది ఎంప్లాయీస్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. చాలామంది చేనేత కార్మికుల జీవితం డిపెండ్ అయి ఉంది. ముఖ్యంగా విహారీ గారి గ్లోబల్ బ్రాండ్ అయిన వీక్రాఫ్ట్ మీద ఆయన పెట్టుకున్న అంచనాలు చాలామంది ఇన్వెస్టర్ల జీవితాలతో ముడిపడి ఉంది. వీళ్ళందరి కోసమైనా మనం ఆ 70 కోట్లని తిరిగి వెనక్కి తీసుకురావాలి. హాయ్ సంధ్య గారు. మీ అమ్మగారికి హెల్త్ ఎలా ఉంది? ప్రస్తుతానికి ప్రమాదం తప్పినట్లే, కానీ ఇక నుంచి జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. సారీ ఫర్ దట్. ఇంతకీ ఆవిడ ప్రాబ్లం ఏంటి? యమునమ్మకి అప్పుడప్పుడు స్ట్రెస్ అయితే ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఈసారి ఫిట్స్తో పాటు హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. అయ్యో, జరిగిన డిస్టర్బెన్స్ వల్ల మీ అమ్మగారు చాలా స్ట్రెస్ అయి ఉంటారు. అవును. ఇంతకీ ఆ హ్యాకర్ ఏమైనా నోరు విప్పాడా? లేదు విహారీ గారు, వాడెంత అడిగినా ఏమీ చెప్పట్లేదు. అతను నోరు విప్పితేనే మనం ఫర్దర్గా స్టెప్ వేయగలం సంధ్య గారు. ఎస్ఐ గారు, మీ స్టైల్లో 3rd డిగ్రీ అప్లై చేస్తే వాడేంటి, పెద్ద పెద్ద క్రిమినల్సే నిజాలు చెప్పేస్తారు కదా. అవును సార్, వాణ్ణి మామూలుగా బెదిరించి అడుగుతుంటే నోరు విప్పట్లేదు. నా లాఠీ దెబ్బలు రుచి చూపించాల్సిందే. మనకి ఏ చిన్న క్లూ ఇచ్చినా చాలు, మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు. సంధ్య గారు, ఆలస్యం చేసే కొద్దీ డబ్బులు తిరిగి మనం వెనక్కి తీసుకోలేము. ఇంకా ఆలస్యం చేయను. ఎలాగైనా వాడి నోరు విప్పేలా చేసి ఈ స్కామ్ వెనుక ఎవరున్నారో, ఆ హ్యాకర్ని ఆ పని ఎవరు చేయమన్నారో అన్ని రహస్యాలు బయట పెట్టిస్తాను. ఎస్ఐ గారు, మా శత్రువులు ఎవరో మేము తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకదాని తర్వాత మరొకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అవన్నీ ఆపాలంటే ఇదంతా వెనక నుండి నడిపిస్తున్న వాళ్ళెవరో, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు కావాలి. ఓకే సార్.